నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఎక్కడ విన్నా జై బాలయ్య జై బాలయ్య అనే నినాదాలే వినిపిస్తున్నాయి మన టాలీవుడ్లో. టాలీవుడ్ చరిత్రలో నటసింహం నందమూరి బాలకృష్ణగారి రికార్డులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో చరిత్ర సృష్టించాయి. బాలయ్యబాబు రికార్డ్స్ని ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. అలాంటి చరిత్రలో నిలిచిపోయిన నటసింహం నందమూరి బాలకృష్ణ రికార్డ్సేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. నటరత్న నందమూరి తారక రామారావు గారు తెలుగు చలనచిత్ర చరిత్రలో మరుపురాని మనిషి. ఆయన లక్షణాలను పునికిపుచ్చుకున్న ఆయన తనయుడు యువరత్న నందమూరి బాలకృష్ణగారు తొలినాళ్లలో నుంచే వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరిస్తూ యువరత్న బాలకృష్ణగారు నటసింహం బాలకృష్ణగారు రూపాంతరం చెందారు. ఆయన పేరుమీద ఉన్న రికార్డులు కోకళ్లలు. ఆయన డైలాగ్ పవర్కి థియేటర్లు షేక్ అయిపోవాల్సిందే. బాలయ్యబాబు ఎనర్జీకి కుర్ర హీరోలు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం ఆయన వరుసగా విజయాలతో మంచి ఫామ్లో ఉన్నారు. బాలయ్యబాబు సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లో బాలయ్యబాబు నటమకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే అంశమేంటి అంటే బాలయ్యబాబు సృష్టించిన కొన్ని అరుదైన రికార్డులేంటో ఒక లుక్కేసి చూద్దాం పదండి. బాక్సాఫీస్ బొనాన్జా, విశ్వవిఖ్యాత నటతేజోరూపం, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, యువరత్న, సకల కళారత్న, నందమూరి బాలకృష్ణ, ఇలా ఎన్ని రకాలుగా అభిమానులు ఆయన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన అభిమానులు ఆయన్ని బాలయ్యబాబు అని కూడా ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఆయన ఖాతాలో ముందుగా ఫస్ట్ వీక్ షేర్ రికార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటి వారం ₹1,00,00,000 మార్కు చూపించిన చిత్రం ముద్దుల కృష్ణయ్య. బాలకృష్ణ, విజయశాంతి, రాధా కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. 1986వ సంవత్సరంలో ఫిబ్రవరి 24న విడుదలయ్యింది ముద్దుల కృష్ణయ్య. కెవి మహాదేవన్ అద్భుతమైన బాణీలు అందించారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. భార్గవాడ్ సంస్థ ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించిన చిత్రమిది. మొదటి వారం 3 కోట్ల మార్కు చూపించిన చిత్రం ధర్మక్షేత్రం. బాలయ్య, ఏ కోదండరామడి కాంబినేషన్లో వచ్చిన చిత్రమిది. దివ్యభారతి హీరోయిన్గా నటించారు. 1992వ సంవత్సరంలో ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. ఇళయ్యరాజా అందించిన పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. లాయర్ పాత్రలో బాలయ్య నటన అద్భుతం. ఈ మూవీ యావరేజ్ టాక్తో కూడా మొదటి వారం 3 కోట్ల మార్కుని టచ్ చేయడం మామూలు విషయం కాదు. బాలకృష్ణ కెరియర్లో మొదటి వారం 4 కోట్ల మార్కు చూపించిన మొదటి చిత్రం మాతో పెట్టుకోకు. బాలయ్యబాబు, కోదండరామడి కాంబినేషన్లో వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కూడా మొదటి వారం 4 కోట్ల షేర్ని వసూలు చేయడం మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. అది బాలయ్య స్టామినాకి నిదర్శనం. ఆ తర్వాత మొదటి వారం వసూలలో 5 కోట్ల మార్కు చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. బి గోపాల్, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన చిత్రమిది. ఆ తర్వాత మొదటి వారం వసూలలో 5 కోట్ల షేర్ని చూపించిన మొదటి చిత్రం సమరసింహారెడ్డి. బి గోపాల్, బాలయ్య కాంబినేషన్ అంటే మాస్కా బాప్ అన్నట్లుంటుంది. వీరి కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం సమరసింహారెడ్డి. ముందు ఉన్న అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో బాలయ్య డైలాగులు వింటే అభిమానులు పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. అలా ఉంటాయి బాలయ్యబాబు డైలాగ్స్. సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవీల గ్లామర్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి. మొదటిసారి బాలీవుడ్కి సవాలు విసిరిన చిత్రం సమరసింహారెడ్డి. సల్మాన్ ఖాన్ హమాపే హైకోన్ మూవీని బీట్ చేసిన చిత్రం సమరసింహారెడ్డి. నెక్స్ట్, బాలయ్యబాబు కెరియర్లో మొదటి వారంలో 6 కోట్ల మార్క్ చూపించిన మొదటి చిత్రం సీమసింహం. యావరేజ్ టాక్తో వచ్చి కూడా అంత షేర్ని కలెక్ట్ చేసిందంటే బాలయ్య డైలాగ్స్ పవర్ అని చెప్పుకోవచ్చు. కేవలం బాలకృష్ణ డైలాగ్స్ కోసం రిపీటెడ్గా చూసే ఆడియన్స్ లక్షల మంది ఉన్నారు ఆయన అభిమానులు. తరువాత మొదటి వారం 12 కోట్ల షేర్ మార్క్ వసూలు చేసిన మొదటి చిత్రం బాలయ్య కెరియర్లో లక్ష్మీ నరసింహ. ఓన్లీ ఆంధ్రాలో వచ్చిన షేర్ మాత్రమే ఇది. అన్ని ఏరియాలు కలిపితే ఇంకా చాలా ఉంటుంది. ఫస్ట్ టైం సింగిల్ ఏరియాలో అబౌవ్ 1 crore షేర్ చూపించిన ఫస్ట్ ఫిలిం రౌడీ ఇన్స్పెక్టర్. ఆ ఏరియా సీడెడ్. 1.5 crores నుంచి 2 కోట్ల వరకు షేర్ని ఫుల్ రన్లో చూపించిన చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్. సీడెడ్లో కింగ్ పొజిషన్ని దక్కించుకున్నారు బాలయ్యబాబు ఈ చిత్రంతోనే. 1992లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది రౌడీ ఇన్స్పెక్టర్. 50 రోజులకి 4 కోట్లకు పైగా షేర్ని సాధించిన ఫస్ట్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్. 4,30,00,000 షేర్ని వసూలు చేసింది. 50 డేస్ సెంటర్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన చిత్రం అప్పటికీ రౌడీ ఇన్స్పెక్టర్. 20 కోట్ల ఓవరాల్ షేర్ని చూపించిన మొదటి సినిమా సౌత్ ఇండియాలోనే సమరసింహారెడ్డి.
20 కోట్లకు పైన షేర్ని సౌత్ ఇండియాకి చూపించిన మొదటి చిత్రం నరసింహనాయుడు. రిలీజ్ రోజే 2 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా విజయేంద్రవర్మ. అట్టర్ ఫ్లాప్ సినిమా అయినా మొదటి రోజు 2 కోట్లు కలెక్ట్ చేసి అప్పటికి రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ రోజే 6 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమా ఒక్కముగాడు. భారీ డిజాస్టర్ సినిమా అయినా అంత కలెక్ట్ చేసిందంటే బాలయ్య స్టామినాకి నిదర్శనం. ఇంకొన్ని బాలయ్య బాబు మార్వలస్ రికార్డ్స్ ఏంటి అంటే మూవీకి పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు బిజినెస్ చేసిన చిత్రాలు ఏంటి అంటే ముందుగా ఆ కోవలకు చెందినది మంగమ్మ గారి మనవడు. 13 లక్షల బడ్జెట్తో మూవీని తెరకెక్కిస్తే 30 లక్షల బిజినెస్ని సాధించి 4 కోట్ల షేర్ని సాధించడం ఎవరి తరం కాని రికార్డది. సోలో హీరోగా 4వ చిత్రంతో, అది కూడా ముందుగా వచ్చిన అట్టర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నప్పటికీ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం నందమూరి నటసింహానికే సాధ్యమని చెప్పుకోవచ్చు. రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు రావడం సినిమా చరిత్రలో నెవర్ బిఫోర్ నెవర్ అగైన్, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 6 కోట్లతో తెరకెక్కిన సినిమా సమరసింహారెడ్డి 20 కోట్ల షేర్ని కలెక్ట్ చేయడం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేసిన విషయం. 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన నరసింహనాయుడు 10 కోట్ల బిజినెస్ జరుపుకొని 30 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 100 కేంద్రాలకు పైగా 100 రోజులాడిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లక్ష్మీ నరసింహ 17 కోట్ల బిజినెస్ జరుపుకొని 20 కోట్ల షేర్ని సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తరువాత బాలయ్య కెరియర్లో ఎక్కువ రోజులాడిన చిత్రాల వివరాలు తెలుసుకుందాం. 1984లో విడుదలైన మంగమ్మగారి మనవడు 567 రోజులు హైదరాబాద్లోని తారకరామ థియేటర్లో ప్రదర్శింపబడి అప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకి ఎక్కువ రోజులాడిన చిత్రంగా నిలిచింది. సోలో హీరోగా 4వ చిత్రంతోనే టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిన మొదటి హీరోగా నిలిచారు బాలయ్యబాబు. ఆ తర్వాత జానపద చిత్రాల్లో ఎక్కువ సెంటర్స్లో 100 రోజులాడిన చిత్రంగా భైరవదీపం సినిమాతో రికార్డుని సాధించారు బాలయ్యబాబు. 28 కేంద్రాల్లో 100 రోజులాడిన జానపద చిత్రంగా నిలిచింది భైరవదీపం. ఆ తర్వాత ఒక ఓల్డ్ రికార్డు కూడా ఉంది, నరసింహ నందమూరి బాలకృష్ణ గారిది. అది ఏంటి అంటే ఏబీసీ సెంటర్స్లో తన రికార్డ్స్ని తానే క్రాస్ చేసుకున్న ఘనత అది. 1 ఇయర్ గ్యాప్లో బాలయ్యదే సిరీస్ ఆఫ్ ఇండస్ట్రీ హిట్స్ 1999, 2001 సంవత్సరాల్లో విడుదలైన నరసింహనాయుడు, సమరసింహారెడ్డిలు. ఆ తర్వాత సింగిల్ ఇయర్లో ఆయన 7 సినిమాల్లో 6 కమర్షియల్ సూపర్ హిట్స్, 3 సిల్వర్ జూబ్లీలు ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరో ఇన్ 1986. అందుకే 1986ని అందరూ నందమూరి నామ సంవత్సరం అని అంటారు. మొద్దుల కృష్ణయ్య సిల్వర్ జూబ్లీ చిత్రం, సీతారామ కళ్యాణం సిల్వర్ జూబ్లీ చిత్రం, దేశోద్ధారకుడు సూపర్ హిట్ చిత్రం, అనసూయమ్మగారి అల్లుడు సిల్వర్ జూబ్లీ చిత్రం, అపూర్వ సహోదరుడు కమర్షియల్ హిట్ చిత్రం, కలియుగ కృష్ణుడు సూపర్ హిట్ చిత్రం. 1980స్లో రీజనల్ హీరోలకి లిమిటెడ్ విజిబిలిటీ ఉండేది. అలాంటిది 1986లో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అయిన ద వీక్ కవర్ స్టోరీ మీద కనిపించారు బాలయ్యబాబు. ఒక రీజనల్ హీరో ఇంటర్నేషనల్ మ్యాగజైన్ మీద కనిపించడం ఇంపాసిబుల్ అనుకునే టైంలో పాజిబుల్ చేసి చూపించారు బాలయ్యబాబు. ఒకే బ్యానర్లో ఒకే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబోలో 3 సిల్వర్ జూబ్లీ సినిమాలు, 4 సూపర్ హిట్లు రావడం ఏ హీరో కెరియర్లో రాలేదు. ఆ సినిమాలేంటంటే బాలయ్య, కోడి రామకృష్ణ, ఎస్ గోపాల్ రెడ్డి కాంబో మూవీస్, మంగమ్మగారి మనవడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మావయ్య, మువ్వ గోపాలుడు. ఆ తరువాత ఒకే డైరెక్టర్తో 4 సూపర్ హిట్లు, 2 ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన హీరో బాలయ్యబాబు. బి గోపాల్, బాలయ్య కాంబోలో వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఆ తర్వాత డ్యూయల్ రోల్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్లో హయ్యెస్ట్ సెంటర్స్ 100 డేస్ ఆడిన సినిమా పెద్దనయ్య. 34 సెంటర్లలో ఓన్లీ కోస్టల్ ఆంధ్ర అండ్ సీడెడ్లోనే 2 ఏరియాలకే ఇంతటి రికార్డుని క్రియేట్ చేసింది. 1996లో విడుదలైన పెద్దనయ్య డ్యూయల్ రోల్ రికార్డ్ ఇప్పటికీ ఎవరూ క్రాస్ చేయలేదు. ఆ తరువాత స్టార్ హీరో ఒక విలన్ పాత్రలో నటించి హయ్యెస్ట్ 100 రోజులు సెంటర్స్లో ఆడడం బాలయ్య రికార్డ్. ఆ సినిమా సుల్తాన్. ఇలా బాలయ్య రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. మరిన్ని బాలయ్య రికార్డ్స్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.